దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15, 16, 17, 18 వచనంలో ఒక మాట ఉంది. ముందు ఇటు పక్కన శత్రువులు, ముందు రాజు, వెనకన బంటులు, రైట్ సైడ్ అగ్నిగుండం. చుట్టూ చూస్తే మరణాలే పొంచి ఉన్నాయి. వారికి సంతోషం లేదు, నెమ్మది, నిందలు, అవమానాలు, సమస్యలతో నింపబడి ఉన్నారు. వారు అక్కడ నిజం చెప్తేనే వారు సుఖక్షేమంతో వెళ్ళిపోతారు, లేక వారు అబద్ధం ఆడితే కూడా వారు విడిపింపబడతారు. కానీ వారు అబద్ధం ఆడలేదు, నిజం చెప్పారు, జరిగిన వాస్తవాలు చెప్పుకున్నారు, దేవునితో ఉండేటువంటి సత్సంబంధాలు మాత్రమే చెప్పుకున్నారు. అక్కడ ఏమన్నారంటే దానియేలు 3, 15, 16, 17, 18 వచనంలో, రాజా మీకు ఉత్తరం ఇచ్చుటకు మాకు చింత లేదు. అంటే మేము ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో, దాచుకోవాలో, లోపల ఒక మాట బయట ఒక మాట, లేక ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, ఇవన్నీ మాకు వద్దయ్యా. మా దేవుడు నిజదేవుడు. ఇదిగో ఈ వేడిమి గల ఈ అగ్ని గుండము నుండి మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ రక్షింపకపోయినాను మా దేవుడు గొప్పవాడే అండి చెప్పి మనసులో మాట వాళ్ళు తెలియజేశారు. ఇది నన్ను చూడండి, అక్కడ వారి మనసులో మాట దేవునికి తెలియజేశారు. మేము రక్షింపపోయినా మా దేవుడు గొప్పవాడు అన్నారు. ఆ మాట చాలండి, మనసులో మాట. నువ్వు నేను మనసులో దేవుని గురించి ఏమనుకుంటున్నావు, ఎలా చెప్పగలుగుతున్నావు? సమస్యలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు కదా, చుట్టూ మరణంతో చుట్టుముట్టినప్పుడు, సైన్యంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు నీ మనసులో ఉండే మధురమైన మాట, ఆ మధురమైన మాట వినాలని దేవుడు ఆశ. ఉదాహరణకు రాహాబు అనే వేశ్య కూడా వేగుల వారిని దాచిపెట్టి దేవునికి లోబడి కదా, దేవునికి లోబడి దేవుడు ఎట్టివాడు అని గ్రహించి లోబడ్డాడు. తను తన కుటుంబం కూడా రక్షింపబడ్డారు. నినివే పట్టణస్తులు కూడా దేవుని మాటకు లోబడి, ఈయననే మాకు ఆధారము, ఈయన వలన మాకు క్షేమం కలుగుతుంది, ఈయన చెప్పిన మాట వాస్తవం, మేము లోబడతాం, మా పాపము మా దేశం అన్నిటికీ క్షమింపబడతాయని చెప్పి ఉపవాసం ఉండి ప్రభు తట్టి చూశారు. ఆ పట్టణమంతా రక్షణలోనికి వచ్చారు. అదే దానియేలు కూడా సింహభూమిలో కూడా నా దేవుడు గొప్పవాడు, నన్ను రక్షించగల సమర్థుడు అని చెప్పి తను కూడా కదా సింహభూమిలో పడేసినప్పుడు ఆ సింహంలో నుండి ఆయన సురక్షితంగా రక్షింపబడడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వచ్చి దావీదు కూడా దావీదుని ఎదురుపడి చీపో దుర్మార్గుడా నరహంతర కూడా దూషిస్తున్నప్పుడు దావీదు వెనుకున్న వారు అతను చంపేస్తామనంటే ఆపి, వద్దు, అతనికి దేవుడైన యెహోవా సెలవిచ్చాడు నన్ను దూషించాలని, నన్ను రెచ్చగొట్టాలని, దూషింపనివ్వండి, నేను దాన్ని స్వీకరిస్తున్నాను. ఎందుకంటే నేను చేసిన దోషము పాపములు నా ఎదుట ఉన్నది, అది కడగబడాలంటే నేను దేవునికి లోబడాలి, ఆ అవమానానికి ఆ వేదనలకు నేను నిలబడాలి, శిక్షకు పాత్రుడును గనుక అతను దూషింపనివ్వండి అని చెప్పి ప్రభు నామానికి గణపరిచాడు. దావీదు సురక్షితంగా అడవి ప్రాంతం నుండి శత్రువుల చేతుల నుండి విడిపింపబడి తిరిగి సింహాసనం దగ్గర రావడం మనం చూస్తున్నాం. చూడండి, మనసులో మాట కావాలండి, అక్కడో మాట ఇక్కడో మాట వద్దండి. అదే సమరయ స్త్రీ కూడా దేవుని తెలుసుకున్న తర్వాత ఊరిలోనికి పరిగెత్తుకొని పోయి ఆ జనులందరితో కూడా నేను రక్షణ మెస్సేని కనుగొన్నాను, మీరందరూ రండి అని చెప్పి తెలియజేసినప్పుడు కొంతమంది వచ్చి అక్కడ చూశారు. అమ్మో, నువ్వు చెప్పిన మాటను కాక ఇంకా మాకు కొంచెమే చెప్పావు, ఈయన నిజముగా లోకరక్షకుడు మేము ఇప్పుడు చూచి నమ్ముతున్నామని చెప్పి వాళ్ళందరూ నమ్మడం చూసాం. మనసులో మాట కావాలి. దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు? సమస్యలో బాధలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ధనం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, అంత బాగున్నప్పుడు ఎలా ఉన్నావు, లేనప్పుడు ఎలా ఉన్నావు? యోబు భక్తుడు కూడా జ్ఞాపకం చేసుకున్నట్లే, యోబుకి అన్నీ ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నాడు, దేవునికి లోబడే ఉన్నాడు. తర్వాత పొందుకున్నాక రెట్టింపు పొందుకున్నాడు. ఎందుకంటే మొదటగా ఎలాగైతే ఉన్నాడో ప్రభువు, అలాగే కూడా సమస్యలో కూడా, సుఖంలో కూడా, అన్నిట్లో కూడా మితముగా దేవునికి మెచ్చుకోదగిన జీవితంలో ఉన్నాడు కనుక పోగొట్టుకున్నవన్నీ కూడా రెండంతలుగా పొందుకున్నాడు. అంటే మనసులో మాట. దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు మారిపోయే వ్యక్తిగా, లేక ఖండితనంగా ఏది వచ్చినా నిలబడే వ్యక్తిగా, సత్యములో దేవునిలో రోషం గలవాడై నువ్వు నిలబడే వ్యక్తి అయినట్లయితే దేవుడు నిత్యంగా నన్ను ఆశ్రదించేవాడు ఉన్నావు. నువ్వు భయపడకు, నిజదేవుడితో నువ్వు సాహసం చేస్తున్నావు కనుక నీ మనసులో మాట దేవునికి మెచ్చుకోదగినదిగా ఉండినట్లయితే నిత్యంగా నువ్వు గొప్పవాడి కాబోతున్నావు. ప్రజలాడ్